దేశంలో ఉన్న చట్టాలు రూల్స్ కేవలం కామన్ పీపుల్ కోసమేనా? పొలిటికల్ పవర్ ఉంటే ఎలాంటి సీరియస్ కేసుల నుండైనా ఈజీగా బయటపడొచ్చా? ప్రజెంట్ ఇదే క్వశ్చన్ తోటి సోషల్ మీడియా మొత్తం షేక్ అవుతుంది. దానికి రీజన్ తీవ్రమైన పోక్సో కేసులో అరెస్ట్ అయిన బండి భగీరథ్కు తెలంగాణ హైకోర్టు కండిషనల్ బెయిల్ మంజూరు చేసింది. ₹1,00,000 పూచీకత్తుతో పాటు పలు స్ట్రిక్ట్ రూల్స్ పెట్టి హైకోర్టు ఈ బెయిల్ ఆర్డర్స్ ని ఇచ్చింది. సాక్షులను ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రభావితం చేయొద్దని, ఇన్వెస్టిగేషన్ కు పూర్తిగా సహకరించాలని ఆదేశించింది. కానీ ఇక్కడే నెటిజన్లు పబ్లిక్ తీవ్రంగా మండిపడుతున్నారు. పోక్సో లాంటి అత్యంత ఘోరమైన కేసులో అరెస్ట్ అయిన నిందితుడికి ఇంత ఈజీగా బెయిల్ ఎట్లిస్తారు అని ప్రశ్నిస్తున్నారు. చట్టాన్ని అతిక్రమించి అంత పెద్ద నేరానికి పాల్పడిన వాళ్ళు బయటకు వచ్చాక సాక్షులను ప్రభావితం చేయకుండా సైలెంట్ గా ఉంటారా అని జనాలు నిలదీస్తున్నారు. విచారణ సమయంలో పేట్ బషీరాబాద్ పోలీసులు, బాధితురాలి తరపున లాయర్ కూడా భగీరథ్కు బెయిల్ ఇవ్వొద్దంటూ కోర్టులో గట్టిగా వాదించిండు. నిందితుడి తండ్రి కేంద్ర మంత్రి కావడంతో అతను బయటకు వస్తే తన పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ తోటి సాక్షులను బెదిరించే, ప్రభావితం చేసే ఛాన్స్ 100% ఉందని పోలీసులే కోర్టుకు చెప్పిండ్రు. స్నేహం పేరుతోటి పరిచయం పెంచుకొని సదరు బాధితురాలిపై పలుమార్లు లైంగిక దాడికి పాల్పడ్డాడంటూ పోలీసులు సేకరించిన బాధితురాలి వాంగ్మూలాలన్నీ కోర్టు ముందు ఉంచారు. ఇంత స్ట్రాంగ్ అండ్ సీరియస్ ఎలిగేషన్స్ ఉన్నప్పటికీ ఇరు వర్గాల సుదీర్ఘ వాదనల తర్వాత హైకోర్టు నిందితుడికి బెయిల్ ఇచ్చేసింది. మే 16న అరెస్ట్ అయ్యి చెర్లపల్లి జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్న బండి భగీరథ్ ఈ నిర్ణయంతో దాదాపు 2 నెలలకే జైలు నుండి బయటికి రానున్నాడు. అసలు ఇట్లాంటి ఘోరమైన కేసుల్లో పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ ఉన్న వాళ్లకు బెయిల్ వస్తుంటే బాధితురాలికి న్యాయం జరుగుతుందని ఎట్లా నమ్మాలి అని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను ప్రజలు నిలదీస్తున్నారు. ఉమెన్ సేఫ్టీ గురించి పెద్ద పెద్ద స్పీచ్లు ఇచ్చే కేంద్ర ప్రభుత్వం తన సొంత మంత్రి కొడుకు ఇలాంటి కేసులో ఉంటే ఎందుకు సైలెంట్ గా ఉందని నెటిజన్లు అడుగుతున్నారు. అటు రాష్ట్రంలో ఉన్న గవర్నమెంట్ కూడా ఇలాంటి సీరియస్ ఇష్యూస్ లో నిందితుడికి బెయిల్ రాకుండా ఇంకా స్ట్రాంగ్ లీగల్ యాక్షన్ ఎందుకు తీసుకోలేకపోతుంది అని పబ్లిక్ ప్రశ్నిస్తున్నారు. ఒక సామాన్యుడికైతే ఇలాంటి కేసులో వెంటనే బెయిల్ దొరుకుతుందా? పవర్ ఉన్నోళ్ళకు ఒక చట్టము, లేనోళ్ళకు ఒక చట్టం. దీని మీద మీరేమనుకుంటున్నారో కింద కామెంట్లో చెప్పుండ్రి.